న్యూ వేడుకల నేపథ్యంలో వైన్ షాపుల దగ్గర సందడి నెలకొంది. ఇవాళ రేపు నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతించింది. న్యూ ఇయర్ పార్టీలకు మందు తీసుకెళ్లేందుకు జనం షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. మరోవైపు తాగి వాహనం నడపొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ముస్తాబవుతోంది. ముందస్తుగా మనం చెప్పాలంటే మందుబాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అదేవిధంగా రేపు ఈ 2 రోజులు కూడా వైన్స్ సమయం అదనంగా మరో గంట పాటు పెంచడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్స్ ఓపెన్ ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మందుబాబుల తాకిడి కూడా ఈరోజు ఎక్కువగా ఉంది వైన్ షాప్లకు. ముఖ్యంగా ఈరోజు 31st ఇయర్ ఎండింగ్ 2023 ఇయర్ ఎండింగ్ 31st డేట్ కాబట్టి ఆబ్వియస్గా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ చాలా మంది కూడా పార్టీలు కూడా చేసుకుంటారు. కాబట్టి వైన్స్ల వద్ద అయితే తాకిడి అయితే ఎక్కువగా ఉంది. మందుబాబులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పార్టీలు చేసుకుంటా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం చెప్పాలంటే మరోవైపు పోలీసులు కూడా వీళ్ళపై ఆంక్షలు కూడా ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా ఈరోజు రాత్రి తాగి కనుక డ్రైవింగ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టయితే భారీగా కూడా ఫైన్లు వేస్తూ ఉన్నారు. 10,000 వరకు కూడా ఫైన్లు వేస్తాము. అదేవిధంగా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మందు సేవిస్తారో వాళ్ళు కాకుండా మందు తాగని వారు డ్రైవ్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ చూడాలి, ఈసారి ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తాము. నగర వ్యాప్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాట్లు చేస్తాము. ఖచ్చితంగా ఇందులో దొరికితే కనుక భారీగా ఫైన్లతో పాటు జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. మందుబాబులు చాలా వరకు మనం చూడవచ్చు, చాలా మంది కూడా ఇక్కడ నుండి ఇళ్లకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇంటి దగ్గర లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ సపరేట్గా పార్టీ కోసం ఇప్పటికే సమాయత్తాలు చేసుకుంటా ఉన్నారు. దానికోసం ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఎవరు కూడా తాగి నడపొద్దు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇటు ఫ్లైఓవర్స్ కానీ ఎంట్రీ ఈ రోజు రాత్రి ఉండదు. రాత్రి 10 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు కూడా ఫ్లైఓవర్లు కానివచ్చు, అదేవిధంగా అండర్ పాస్లు కానివచ్చు, వీటన్నిటికి కూడా అనుమతి నిరాకరిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం ఫైన్లతో పాటు భారీగా కూడా ఈ జైలు శిక్ష ఫైన్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పి కూడా పోలీసులు అయితే అంటే అందరికీ సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజు, అమ్మాని, హైదరాబాద్.